తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. వైసీపీని చాచి కొట్టిన హైకోర్టు. ఈ టైటిల్ ఎందుకు పెట్టానో దీనికి జస్టిఫికేషన్ ఏంటో కూడా మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న మనం ఒక వీడియో చేసాం. ఏంటి అంటే ఆగని వైసీపీ కుట్రలు అని చెప్పేసి. సో దాని కంటిన్యూషనే ఈ వీడియో. సో యాక్చువల్గా ఏంటి, ఏదైతే గూగుల్ డేటాబేస్ సెంటర్ అని చెప్పేసి విశాఖపట్నంలో రాబోతూ ఉందో అది ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే మార్చబోతూ ఉంది, గేమ్ చేంజర్ అని చెప్పేసి చాలామంది ఇంటలెక్చువల్స్, రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉంటే అక్కడ అన్యాయంగా లేకపోతే అపనంగా ఈ యొక్క భూములను కేటాయించేశారు 99 పైసలకి ఎకరం అని చెప్పేసి దీనిపైన పిల్లి వేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. సో ఇది గురుమూర్తి వేసాడా లేకపోతే పార్టీ వేయించిందా? సరే, తర్వాత దీని గురించి చర్చించుకుందాం. సో ఇంతకీ దీనికి సంబంధించిన దాంట్లో హైకోర్టులో పిటిషన్ వేసిన క్రమంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఉపాధి రావటం ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు వైసీపీ అనే తరహాలోనే కనిపిస్తూ ఉంది. ఇది అలా ఉంటే హైకోర్టు ఏమని స్పందించిందో తెలుసా? మామూలుగా కాదు. ఇప్పుడు నేను చెప్తాను ఆ స్పందన, దాని తర్వాత సాచి కొట్టిందో గోవ బయలిందో ఏంటి అనేది మీరు కామెంట్లో తెలియచేయండి. ఇక ఏదైతే 99 పైసలకి అప్పడంగా ఇచ్చేసారో దానివలన ఆయా సంస్థలు దాదాపుగా తీసుకున్న భూములను దుర్వినియోగం చేస్తాయి, పెద్దగా ఉపయోగపడవు అనే తరహాలో వీళ్ళ యొక్క వాదనలు. సో దానికి హైకోర్టు చాలా ఘాటుగానే స్పందించింది. ప్రధానంగా ఏంటి అంటే అభివృద్ధిలో పక్క రాష్ట్రాలతో పోటీ పడాలంటే భారీ స్థాయిలో పారిశ్రామీకరణ జరగాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలని ధర్మాసనం ఆకాంక్షించింది. అలాగే ప్రభుత్వ విధానంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపును ఒక అంశంగా మాత్రమే చూడాలని, దానివల్ల భవిష్యత్తులో విస్తృత ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాలతో ఐటీ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందితే 200 ఏళ్ల పాటు ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. సో ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడానికి మేము ఇక్కడ లేవని చెప్పింది. కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహాలకు మధ్య వ్యత్యాసాలు ఉండవచ్చు. అంటే ఒక ప్రభుత్వం ఒకలాగా వ్యవహరించవచ్చు, ఇంకో ప్రభుత్వం ఇంకోలాగా వ్యవహరించవచ్చు. కానీ వాళ్ళు ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి గూగుల్ డేటాబేస్ సెంటర్, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి చెప్పండి? ఇప్పుడు మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఆల్రెడీ ఐటీ హబ్లు ఉన్న చోట వాళ్ళు పెట్టుకుంటే ఈజీ అయిపోద్ది వాళ్ళకి. కానీ మన రాష్ట్రానికి ఎందుకు రావాలి? ఇప్పుడు చాలామంది అంటారు, టీసీఎస్కి వాడికి ఏమైనా వాడికి ఏమైనా డబ్బులు లేవా, లేదా గూగుల్ వాడికి ఏమైనా డబ్బులు లేవా, ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి, లేదా 99 పైసలకి ఎందుకు ఇవ్వాలంటారు. అసలు మన రాష్ట్రానికి ఎందుకు రావాలి? ఏ బేసిస్లో వచ్చి అక్కడ పెట్టాలని అంటాడు. కానీ పెడతాం వల్ల ఎవరికి బెనిఫిట్? గూగుల్ వాడికి బెనిఫిట్టా, మనకు బెనిఫిట్టా? గూగుల్ వాడు ఎక్కడ పెట్టుకున్నా వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఏపీలో పెట్టుకుంటేనే కదా మనకు ఉపయోగం. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా వాడికి 99 పైసలకి ఎందుకు ఇస్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది చదువుకున్న వాళ్ళు మేధావులాగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళకే అర్థం కావట్లేదేమో బహుశా. కానీ వాళ్ళని పెట్టమన్నాడు ఒక కంపెనీ. ఇప్పుడు ఎవడెవడైతే వాగుతూ ఉంటారు ఇట్లాగా వాళ్ళకి 99 పైసలకి ఇస్తున్నారు అది ఇది అని చెప్పేసి వాళ్ళు పెట్టండి. ఒక చిన్న కంపెనీ అన్న పెట్టరు, 10 మందికి ఉపాధి ఇవ్వరు, ఉపాధి ఇచ్చే వాళ్ళని రానివ్వరు. ఇంకేం చేయాలి? ఏపీలోని యువత ఉద్యోగాల కోసం ఎలకాలం పక్క రాష్ట్రాలు పడి ఆ బెట్టి బేడా సర్దుకొని పోతా ఉండాలి వలసలు. అదే కదా కోరుకుంటుంది. అందుకనే హైకోర్టు చాలా ఘాటుగానే స్పందించింది. సో వివిధ సంస్థలకు భూ కేటాయింపు ప్రభుత్వ విధానాలను సవాల్ చేశాడు కదా. దానికి రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని ధర్మాసనం గుర్తు చేసింది. సో ప్రభుత్వ విధానాల వల్ల మేము పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని ఏ ఒక్క కంపెనీ కోర్టుకు రాలేదే అని ప్రశ్నించింది. ఇది ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ప్రభుత్వ విధానాల వల్ల మేము ఇక్కడ పెట్టుబడి పెట్టలేకపోతున్నామని ఎవరన్నా అన్నారా? ఏ కంపెనీ అయినా అనిందా? మరి వీళ్ళకి ఎందుకు ఇది? సో అంటే వీళ్ళ యొక్క విధానం చూడండి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది కాదు, వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళు దానికి అడ్డుపడుతూ ఉన్నారు. సో వాళ్ళ విధానం ఏంటి అంటే
వీళ్ళు పెట్టినా పెట్టనివ్వరు, అడ్డుకుంటారు. వీళ్ళకి అసలు ఆ ఎజెండానే లేదు. వీళ్ళు అధికారంలో ఉండగా ఎక్కడ ఏ ఒక్క ఇన్వెస్టర్ అన్నా వచ్చారా? అదేమిటంటే మేము ఉన్నప్పుడు పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వచ్చారంటారు. ఏది సరే వచ్చారు అనుకుందాం పోనీ, మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎందుకు కాదంటున్నారు? ఇప్పుడు రూపాయికి వాళ్ళకి భూములు కేటాయించారు కదా 99 పైసలకి. పోనీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నార్మల్ రేట్లే, ప్రభుత్వ ధరలకే మీరు ఎందుకు తీసుకురాలే పోనీ వాళ్ళని? పోనీ మీరు రూపాయి ఇచ్చి కాదు, ఆ రూపాయి కూడా లేకుండానే 49 పైసలకి ఎందుకు తీసుకురాలేకపోయారు? మన దగ్గర అంత చాణక్యం లేదు, అంత ఆకట్టుకునే విధానం లేదు. పోనీ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలు ఎందుకు కోరుకున్నారు ప్రభుత్వాన్ని? ఇక్కడ వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారనే కదా మిమ్మల్ని మార్చేసింది. మార్చిన తర్వాతనే మనం మార్పు రావాలిగా. ప్రజలు మమ్మల్ని ఎందుకు మార్చారు అన్న ఆలోచన ఉండాలిగా. ఉండదు. మేము ఇంకా పిల్లులు వేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి కోర్టుకు అడ్డుపడాలి. ఇక్కడ గమ్మత్తుగా చూడండి, చాలా విచిత్రమైన విషయాలు ఉంటాయి ఇక్కడ. వీళ్ళు అధికారంలో అంటే 2014 నుంచి 19 మధ్యలో అప్పుడు కూడా అధికారం టచ్ చేయలేదు కదా. అప్పుడేమో మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిల్లులు వేసేవాడు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏంటంటే రిటైర్ అయిపోయాడు ఒక విధంగా చెప్పాలంటే. పొలిటికల్గా ఇక ఆయన సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వ్యక్తి కావాలి ఇట్లా పిల్లు వేయటానికి. సో ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎంపీని తీసుకొచ్చి పెట్టుకున్నారు. పెట్టి ఎంపీ ద్వారా పిల్లు వేపిస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు వీళ్ళు విపక్షంలో ఉన్నారు కదా, వీళ్ళు కేసులు వేస్తే కోర్టు తిట్టిందిగా, ముట్టికాయలు వేసిందిగా. ఇది ఒకటి ఇలా పెట్టుకోండి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? అసలు నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళన్ని నిర్మాణాలు కానీ ఏదైనా కానీ చేయాలని వెళ్తారు. అప్పుడు కోర్టులో అవకాశాలు ఉండే ఎవరో ఒకటి పిల్లేస్తారు. అప్పుడు కూడా కోర్టు సాక్షి కొట్టింది. అంటే వీళ్ళకి అసలు లీగల్ నాలెడ్జ్ ఉందా లేదా, అసలు ఎటువంటి అభ్యంతరాలు వస్తాయా రావా అన్న ఆలోచన కూడా లేకుండా ప్రతి దాంట్లో ఉంటారేమో బహుశా. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 3 రాజధానులు అని అన్నారు. అన్నప్పుడు మామూలుగా రాజధానికి సంబంధించి ఒక ప్లాన్ ఉంటుంది, దానికి ఒక కేటాయింపులు ఉంటాయి. R5 జోన్, ఎలక్ట్రానిక్ జోన్ అని చెప్పేసి ఉన్నాయి. R5 జోన్లో పేదలకు ఇల్లు ఇస్తానని చెప్పేసి అన్నాడు. అది ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటుందా? న్యాయపరమైన చిక్కులు రావా? ఆ విషయం తెలుసు వాళ్ళకి, తెలియక కాదు, మరలా అమాయకులేం కాదు. అంటే ఇక్కడ షో అనమాట. పేదలకి మేము ఇవ్వబోతుంటుంటే వీళ్ళు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు అని చెప్పేసి మరలా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ ప్రజలకి వీళ్ళు భూషిలాగా చూపించాలన్నమాట. ఆ పిల్లి చూసారా, తెలుగుదేశం పార్టీ ఆ రకంగా పిల్లేసింది, పేదవాళ్ళకి వాళ్ళు నేను స్థలాలు ఇద్దాం అనుకుంటే ఇవ్వకుండా అడ్డుకున్నారు అని చెప్పేసి అంటారు. అప్పుడు కోర్టు ఏం చెప్పిద్ది, అక్కడెక్కడ మీరు ఎలా వేస్తారు అని చెప్పేసి కోర్టు ఆపిద్ది. చూసారా, అదిగో నేను ఇవ్వబోతుంటే వీళ్ళు కోర్టులో కేసులు వేసి అడ్డం పడ్డారని చెప్పేసి అంటారనమాట. అదే ఇవ్వదలుచుకున్నప్పుడు వేరే సాట పొలాలు ఉన్నాయి, అక్కడ ఇవ్వచ్చుగా. అలా ఎవరో ఎక్కడైతే లిటిగేషన్లు ఉంటాయో ఆ లిటిగేషన్లోనే ఇస్తానంటారు. ఎందుకంటే ఇవ్వాలి అన్న చిత్తశుద్ధి లేదు కాబట్టి. సో అది పాసిబిలిటీ ఉండని చోట ఇస్తానంటాడు. చిక్కులు రాగానే ఇదిగో నేను ఇస్తానంటే వాళ్ళు ఎవరిని ఇట్లేదు అంటారు. ఇట్లా అనమాట. సో ఇక్కడేమో ఆ రకంగా 99 పైసలకి ఎలా ఇస్తారని చెప్పేసి ఇప్పుడు పిల్లులు వేస్తారు. అంటే నిరుద్యోగ యువత అలాగే ఉండాలి, వాళ్ళకు ఉద్యోగాలు రాకూడదు. మరలా ఎప్పుడైనా వీళ్ళు ఏమైనా అధికారంలోకి వస్తే వాళ్ళ వాలంటీర్లుగా పెట్టుకోవాలి అనేది ఆలోచన అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలకి ఏం కావాలి అనేది ప్రజలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి కదా. ప్రజలకు ఆటంకం కలిగించేలాగా ఈ పిల్లులు వేస్తే చివరికి ఎవరో బాస్పాలైపోతున్నారు? ఆ వేసిన వ్యక్తి, ఆ పార్టీ వ్యక్తి ఏమన్నా పోనీ వైసీపీ కార్యకర్త అభిమానం అయితే అది వేరు. డైరెక్ట్గా ఎంపీనే కదా, అది పార్టీ కాదు, వ్యక్తిగానే ఆపాదించలేము. ఖచ్చితంగా అది పార్టీకి ఆపాదిస్తారు. పోనీ ఏమైనా సరే వైసీపీలో గతంలో పనిచేసి ఇప్పుడు అసలు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసాడంటే అది వేరు. పోనీ అలా కూడా కాదే, సిట్టింగ్ ఎంపీనే వేసింది ఇది. సో ఆ పైగా ఆయన ఎవరు? ఫిజియోథెరపిస్టు, చదువుకున్నవాడే కదా, మరి ఆ మాత్రం తెలియదా? ఇప్పుడు అది ఎంత తలవంపులు, చివరికి బకరా అయింది ఎవరు? పార్టీతో పాటు ఆయన కూడా అయ్యాడుగా. ఇంకా చాలామంది ఉండరు, ఆయన పెట్టచ్చుగా. పోనీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, ఆయన చేత వేయించగా. పిల్లు మిథున్ రెడ్డి ఉన్నాడు, ఆయన చేత వేయించగా. గురుమూర్తిని ఎందుకు వేపిస్తారు? ఏదైనా తగిలితే వాళ్ళే వాళ్ళు బలైపోతారు. సొంత సామాజిక వర్గం వాళ్ళకి ఇప్పుడు నొప్పి తగలకూడదు అనమాట. అందుకు అలా ఉంటుంది.
సో ఆ ప్రకారంగా వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమవుతున్నారు అనేది ఆ చివరికి కోర్టు కూడా చెబుతూ ఉందే. ఇప్పుడు సాధారణంగా ఓ మాదిరిగా చదువుకున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏంటి ఏ వ్యవహారం ఎలా ఉంటుంది అని. అరే ఆయన ఫిజియోథెరపిస్టు, ఆ ఫిజియోథెరపిస్ట్ ఆయన ఆ ప్రకారంగా మరి పిల్లేసే అనగా లేచేయటమే. ఇప్పుడు హైకోర్టు పెట్టిన దానికి ఏమి సమాధానం చెప్తారు? ఇక తలవంపులే కదా. అలా ఉంటుందన్నమాట. సో మనం ఏది చేసినా సక్రమంగా చేయలేము అనే తరహాలో ప్రజలకి సంకేతం వెళుతుల్లా. సో దానివల్ల మీ విధానాలు ఏంటి? ఇప్పటికీ మనం మారలేదు. పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇష్టం లేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి రావడం అసలు ఇష్టం లేదు. ఆర్థికంగా ఆ కుటుంబాలు ఎదగడం అనేది కూడా బాగోదు అనే తరహాలోనే వీళ్ళ యొక్క శైలి ఉందని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. దానికి తగినట్టుగానే వీళ్ళ చర్యలు కూడా ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.